నీరాక సామీప్యమంచు నేనెప్పుడు గుర్తించియుంటి. నీరాక కొరకే నా జీవితంబు ఆయుత్తపరచుము యేసు ప్రభో, ఆయుత్తపరచుము యేసు ప్రభో. నీరాక నిజమాయ ప్రభువా, నేడో రేపో మరి ఇంకెప్పుడో, ఏ వేళనైనా ఆ మర్మమునునే మదిదలచా కృపనిమ్ము యేసు ప్రభో, మదిదలచా కృపనిమ్ము యేసు ప్రభో. నీ భీతిలేశంబులేక ఎన్నెన్నో పాపాలు చేయ వెనుకాడకుంటిన్, మితిమోరిపోతిన్. నన్ను నిలిపి స్థిరపరచుము యేసు ప్రభో, నన్ను నిలిపి స్థిరపరచుము యేసు ప్రభో. నా దీపమున నూనె లేదు, నా బ్రతుకున వెలుగేమి లేదు. శుద్ధాత్మ నూనె సద్భక్తి కాంతి నా కొసగు వెలిగించుము యేసు ప్రభో, నా కొసగి వెలిగించుము యేసు ప్రభో. నీరాక సామీప్యమంచు నేనిప్పుడే గుర్తించియుంటి. నీరాక కొరకే నా జీవితంబు ఆయుత్తపరచుము యేసు ప్రభో, ఆయుత్తపరచుము యేసు ప్రభో. హల్లెలూయా. మనం మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఈ యొక్క దానియేలు గ్రంథ ఛానల్లో ప్రారంభించే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, అయ్యోక్యని ఎన్నికలైనటువంటి వాడిని నన్ను నిలవబెట్టినందుకు నీకు వందనాలు. నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని, ఈ దినదేవులతో నింపమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ దానియేలు గ్రంథములో 8వ అధ్యాయం యొక్క అధ్యయనాలు చేస్తూ ఉన్నాం. దానియేలు శోషాన కోటలో ఉండి ఈ యొక్క నది ఓలాయి అనే నది ప్రాంతాన నిలవబడి ఉండగా ఒక దర్శనాన్ని చూసినట్లుగా మనం చూచాం. ఈ దర్శనం పూర్తి పాఠవాన్ని మనం ఒకసారి కూలంకషంగా చర్చించిన తర్వాత అది ఎందు నిమిత్తమైతే ఈ యొక్క దర్శనం కలిగింది అన్నది ఇంటర్ప్రిటేషన్ భాగాన్ని తర్వాత వచ్చే వీడియోలో చూద్దాం. దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలను మీకు నేను పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. నిజమే, ఇది బైబిల్ చదువుకుంటే మనకు తెలుస్తుంది, కానీ ఒక సిస్టమేటిక్గా ఒకదాని తర్వాత ఒకటి ఏం జరిగింది అన్నది మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా పొట్టేలు కనపడ్డాయి. పొట్టేనికి 2 కొమ్ములు ఉన్నట్లుగా ఆ 2 కొమ్ములతోటి బలమైందిగా పశ్చిమాన, ఉత్తరాన, దక్షిణాన ఇది పొడుచుకుంటూ తిరుగుతూ ఉన్నది అని చెప్పి ఈ యొక్క మొట్టమొదటి భాగం పొట్టేలు. రెండవ భాగంగా ఈ యొక్క దర్శనంలో పడమట భాగాన్ని నుంచి ఒక మేకపోతు, హీగోట్ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా స్విఫ్ట్గా ఉన్నటువంటి యానిమల్, చాలా వేగవంతమైనటువంటి యానిమల్గా మనకి బైబిల్లో రాయబడింది. ఎందుకనంటే దీన్ని అలంకార రూపంగా దీని గురించి ఏమని రాయబడ్డదంటే కాళ్ళు నేల మోపకుండా భూమి అన్నంతటా అని రాయబడదు. అంటే కాళ్ళు భూమి మీద తాకకుండా, అంటే అంత వేగంగా ఇది ప్రయాణం చేస్తుంది భూమి అన్నంతటా. అంటే భూమి అంతటా అంటే గ్లోబ్ అంతా అని అర్థం కాదు, కానీ ఇది ఫిగరేటివ్ స్పీచ్లో అలంకార రూపంగా ఈ విధంగా రాయబడింది. ఇబ్రూ భాషలో సైనిక్ డో ఎక్ అనే మాట నుంచి తర్జుమా చేయబడింది. అంతటా అంటే ప్రపంచమంతా దరిదాపు తెలిసినటువంటి భాగం అంతా కూడా ఇది చాలా స్పీడ్గా వేగంగా తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఇది రెండవ భాగం. మూడోది ఏంటంటే ఈ హీగోటికి మేకపోతుకి ఈ రెండు కళ్ళ మధ్యలో ఒక పెద్ద కొమ్ము ఉన్నట్లుగా గమనించవచ్చు. ఈ కొమ్ముతోటి అన్ని ప్రాంతాలకు తిరుగుతూ అన్ని వాటిని జయిస్తూ ఉన్నది. దీని యొక్క లక్షణం అది. ఇది జయించే క్రమంలో ఈ మేకపోత ఏం చేసిందనంటే పొట్టేలు కలుసుకున్నది. ఈ పొట్టేలు మేకపోతుల యొక్క కలయిక చాలా తీవ్రంగా ఉన్నది. ఎందుకంటే మేకపోత పొట్టేలను ఎప్పుడైతే చూసిందో కారణాలను మనం తర్వాత అన్వేషిద్దాం. ఈ మేకపోత పొట్టేలను ఎప్పుడైతే కలిసిందో ఉగ్రుడైందంట. ఉగ్ర రూపం దాల్చేసింది ఈ మేకపోత. ఉగ్రుడై ఈ పొట్టేల్ని సంహరించడానికి యుద్ధం చేయడం, ఢీకొట్టి దాంతో పోట్లాడడం మొదలుపెట్టింది. దాన్ని విడదీయడం, లేకపోతే పొట్టేల్ని మేకపోతు నుంచి రక్షించడం అన్నది ఎవరి వల్ల సాధ్యపడలేదు అని బైబిల్లో రాయబడింది. ఎవరి వల్ల సాధ్యపడలేదు. ఈ మేకపోతు పొట్టేలను కొట్టి కాళ్ళతో తొక్కివేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ఈ దర్శనంలో దానియేలు చూస్తూ ఉన్నాడు. అయితే ఈ పెద్ద కొమ్ము ఎంతకాలం లేదు. ఈ పెద్ద కొమ్ము విరిగిపోయిన తర్వాత అదే ప్రాంతం నుంచి 4 ప్రసిద్ధమైనటువంటి కొమ్ములు బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ ప్రసిద్ధమైనటువంటి కొమ్ములు ఆకాశం నలుదిక్కుల, అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణాలకి వ్యాపించు 4 దిక్కుల ఈ 4 కొమ్ములు ప్రసిద్ధమైనటువంటి కొమ్ములు ప్రాకినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, పెరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంకొక భాగం ఏంటంటే ఈ 4 కొమ్ముల నుంచి ఒక కొమ్ము నుంచి ఏమొచ్చింది అని అంటే చిన్న కొమ్ము వచ్చింది. మనం ఈ చిన్న కొమ్ము అనే మాట 7వ అధ్యాయంలో కూడా గమనించాం. చిన్న కొమ్ము వచ్చింది, చిన్న కొమ్ము. సరే, ఆ చిన్న కొమ్ము ఈ చిన్న కొమ్ము ఒకటేనా లేకపోతే వేరువేరుగా ఉన్నాయా అన్నది మన తర్వాత వచ్చే ఎపిసోడ్లో మనం పరిశీలన చేద్దాం. ఈ చిన్న కొమ్ము ఆకాశమంతా ఎదిగిందంట. ఆకాశం అంతా ఎదిగి దక్షిణంగాను తూర్పుగాను ఆనంద దేశం వైపును అది పెరుగుతూ పోతుంది. ఎంత పెరిగిందనంటే ఆకాశ సైన్యాన్ని ఆకాశంలో కనిపించే నక్షత్రాలను కిందకు తీసుకొచ్చి ఈ కాళ్ళతో తొక్కుతూ ఉన్నది. దీనికి ఇంకో విచిత్రమైన లక్షణం ఉంది. ఏంటి ఆ లక్షణం అంటే సైన్యములకు అధిపతి అయినటువంటి వాడిని దూషిస్తుంది, విరోధంగా మాట్లాడుతుంది. సైన్యములకు అధిపతి అయినటువంటి వాడు సైన్యాధికారికి విరోధంగా మాట్లాడుతుంది. దీని ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఇది చిన్న కొమ్ము. ఈ చిన్న కొమ్ము చాలా బలిష్టంగా ఉన్నది. ఆ మేకపోతు బలిష్టంగా పెరిగే కొద్దీ ఈ చిన్న కొమ్ము ఇంకా బలిష్టంగా పెరుగుతూ ఉన్నది. బలిష్టంగా పెరుగుతున్నటువంటి చిన్న కొమ్ము ఆకాశం నలుదిక్కుల తూర్పు పడమర ఉత్తర దక్షిణాలకు ప్రాకుతూ ఆకాశంలో సైన్యంలో ఉన్నట్టు అధిపతి అయినటువంటి ఆ యొక్క నక్షత్రాలను కిందకు తీసుకొచ్చి కాళ్ళతో తొక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా దేవుని యొక్క ఆలయం కనపడ్డదట. 4వ భాగంగా దేవుని యొక్క ఆలయం. ఈ ఆలయం గురించి మాట్లాడుతూ చెప్పాను కదా, ఈ చిన్న కొమ్ము అత్యధికంగా తను హెచ్చించుకుంటుంది. మానవునికి ఉన్నటువంటి అతి భయంకరమైన బలహీనత ఏంటంటే తను హెచ్చించుకుంటాం. తన గురించి తను ఎక్కువగా ఊహించుకుంటాం. తన యొక్క ప్రాబల్యాన్ని లేకపోతే తన యొక్క శక్తిని, తన యొక్క బలాన్ని చాలా అత్యధికంగా హెచ్చించుకున్నాం. ఇది సాతాను యొక్క లక్షణం. మనకు తెలుసు లూసిఫర్ కూడా దేవునితో సమానంగా ఎంచుకుంది. నెబుకద్నెజరు కూడా నా అంత బలవంతుడు లేడు, నేనే ఈ రాజ్యాధికారానికి, రాజ్యం యొక్క విస్తరణకి, రాజ్యం యొక్క ఉన్నతికి కారణము నేనే అని నెబుకద్నెజరు ఊహించుకున్నాడు. ఇక్కడ కూడా ఈ చిన్న కొమ్ము చాలా బలిష్టం కలిగినటువంటిది, అందరినీ జయించుతూ ఉన్నది. జయించుకుంటూ వెళ్తున్నటువంటి ఈ చిన్న కొమ్ము తాను బాగా హెచ్చించుకుని, ఎంత హెచ్చించుకుందంటే దేవునితో సమానంగా హెచ్చించుకుందట. అందుకని అధిపతికి 11వ వచనంలో ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధంగా తను హెచ్చించుకుంది. తను చేసినటువంటి పని ఏంటంటే తను హెచ్చించుకుని ఏం చేసిందో తెలుసా? ఈ ఆలయంలో అనుదినము దేవునికి ఇచ్చేటటువంటి బలి కానీ అర్పణలు కానీ నివారించింది. చూడండి, దేవునికి చెందాల్సినటువంటి అర్పణలు కానీ దేవునికి కావలసినటువంటి
ఈ యొక్క అర్పణలు కానీ బలి కానీ మనం ఆపడానికి లేదు. అందుకే దేవుడు మనల్ని కోరుకున్నాడు. అనుదిన బలి అర్పణము నివారణ చేసి అతని ఆలయమును పడవేసును అని అంటుంది. ఇది చాలా గర్వంతో కళ్ళు మూసుకుపోయి దేవుని యొక్క ఆలయాన్ని పడవేయడము, దేవునికి ఇచ్చేటటువంటి బలి అర్పణలను నిలిపివేయడం జరిగింది. ఇంకొకటి ఈ యొక్క దర్శనంలో కలిగినటువంటి ఇంకొక ముఖ్యమైన భాగం ఏంటంటే, అతిక్రమము జరిగిన కారణంగా ఈ యొక్క చిన్న కొమ్ముకి ఒక సైన్యాన్ని ఇచ్చారట. ఎందుకు ఆ సైన్యాన్ని ఉపయోగించుకున్నాడు అని అంటే, దేవుని యొక్క ఆలయములో బలి అర్పణలు నివారించడానికి తనకిచ్చినటువంటి సైన్యాన్ని వాడుకున్నాడు. అది ఈ యొక్క దర్శనంలో ఇంకొక భాగంగా మనం చెప్పొచ్చు. ఇంకొక లక్షణం ఏంటి దీనికి అని అంటే, తన ఇష్టానుసారంగా జరిగిస్తూ ఉన్నది. మన జీవితాల్లో కూడా, మానవ యొక్క జీవితంలో కానీ, భూమి మీద ఏ క్రీచర్ అయినా సరే, ఏ జీవి అయినా సరే దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ చిన్న కొమ్ము తన ఇష్టానుసారంగా జరిగిస్తున్నది. జరిగించి ఏం చేస్తుంది? అభివృద్ధి చెందుతుంది. చాలామంది అనుకుంటారు లంచాలు తీసుకునో లేకపోతే అడ్డదారులోనో డబ్బులు సంపాదించుకుని దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని అంటారు. ఈ యొక్క పోలికని గమనించినట్లయితే తన ఇష్టానుసారంగా జరిగిస్తుంది. దేవుని యొక్క కట్టడాలకు కానీ, దేవుని యొక్క మాటకు కానీ, దేవుని యొక్క వాక్యానికి కానీ, దేవుని యొక్క చిత్తానికి కానీ ఏ విధమైన విలువ లేకుండా తన ఇష్టం తను తన ఇష్టానుసారంగా జరిగిస్తూ అభివృద్ధి చెందుతుంది. అంటే అభివృద్ధి అన్నది దేవుని చిత్తమై ఉండొచ్చు, చిత్తం కాకపోవచ్చు. తన ఇష్టానుసారంగా జరిగించుకుంటుంది కానీ అభివృద్ధి పొందుతూ ఉన్నారు. ఈ విధంగా జరిగిన తర్వాత ఇప్పుడు ఒక పరిశుద్ధుడితో మాట్లాడుతున్నాడు. సీను మారింది. ఈ సీను మారిన సీన్లో ఇద్దరు పరిశుద్ధులు ఉన్నారు. ఈ పరిశుద్ధులు మాట్లాడుకుంటున్నారట. ఈ మాట్లాడుకున్నటువంటి సందర్భం ఏంటంటే, ఒక పరిశుద్ధుడితో అడుగుతున్నాడు, దేని గురించి మాట్లాడుకుంటున్నారు? వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు. దేని గురించి డిస్కస్ చేసుకున్నారంటే, అనుదినం అర్పించేటటువంటి బలి గురించి డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకు వీళ్ళకి అనుదినం బలి అర్పించడం ఆపేశారు అని మాట్లాడుకుంటున్నారు. ఈ అనుదిన బలి ఎప్పుడైతే అర్పణలు, దేవునికి ఇవ్వాల్సినటువంటి అర్పణలు ఆగిపోయినాయో అప్పుడు ఏముంటుందంటే నాశనం. ఇద్దరు మాట్లాడుకున్నది అదే, అతిక్రమం జరిగించినందున సంభవించిన నాశనమును గురించి అంటున్నాడు. మూడోది, ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టును. ఈ భయంకరమైనటువంటి స్థితి అంటే, భయంకరమైన స్థితి అని అంటే దేవుని యొక్క ఆలయం పడవేయబడుట, దేవుని ఆలయంలో అతిక్రమం జరుగుట, ఈ అతిక్రమం జరగడం వల్ల దేవునికి అర్పించాల్సినటువంటి బలి అర్పణలు ఆగిపోవడం, తద్వారా నాశనం జరగడం. ఈ విధంగా జరిగే ఈ ప్రక్రియ ఎప్పుడు ఆగిపోద్ది? ఎప్పుడు మరలా పునరుద్ధరించబడతాము? ఇప్పుడు దేవుని ఆలయంలో అర్పణలు మళ్ళీ అర్పించడం జరుగుతుంది. ఈ యొక్క నాశనము లేకపోతే ఈ యొక్క పరిస్థితులు ఎప్పుడు మారుతాయి అని ఇద్దరు పరిశుద్ధులు మాట్లాడుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దాంట్లో ఒక పరిశుద్ధుడు జవాబు చెప్పినట్లుగా చూస్తా ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనం. ఏంట ప్రవచనం అనంటే, ఈ ఆలయ స్థానంలో జనసమూహమునకు కాళ్ళ కింద తొక్కబడి ఎన్నాళ్ళు జరుగునను అని ఇలా మాట్లాడుకుంటా ఉన్నారు. ఎన్నాళ్ళు టైం లైన్ అడుగుతూ ఉన్నాయి. ఎప్పుడు జరుగుతుంది ఇది? ఎప్పుడు ఈ యొక్క నాశనం ఆగిపోతుంది? ఎప్పుడు దేవుని యొక్క ఆలయము ఇతరుల చేత తొక్కబడడం ఆగిపోతుంది అని అంటే, అతను అంటున్నాడు 2300 దినముల మట్టుకి అని నాతో చెప్పాను. 2300 అంటే 3 నూర్లు అంటే 2300 దినాలు ఈ యొక్క నాశనము కానీ, ఈ బలి అర్పణలు ఆగిపోవడం కానీ, అతిక్రమం జరిపించడం వల్ల నాశనం జరగడం కానీ ఎన్ని రోజులు ఆగుతాయనంటే 2300 రోజులు ఇది ఈ యొక్క ప్రవచనం నెరవేరుతుంది అని చెప్పాడు. ఇంకొక విషయం కూడా చెప్పాడు. అప్పుడు ఆలయ పవిత్రతను గురించిన తీర్పు తీర్చబడదు. ఆలయము దేవుని యొక్క ఆలయము పవిత్రపరచబడుట. దేవుని యొక్క ఆలయం పవిత్రపరచబడదు. వాటికి ఏం చెబుతుంట? తీర్పు తీర్చబడము. మానవాళి తీర్పు తీర్చబడాలి.
యూదులు తీర్పు తీర్చబడాలి. మానవుడు చేసినటువంటి ప్రతి పనిని బట్టి మానవుడు తీర్పు తీర్చబడాలి. దేవుని యొక్క ఉగ్రత, మానవాళి చేసినటువంటి పాపానికి దేవుని యొక్క ఉగ్రత రగులుకున్న దేవుడు న్యాయాధిపతి. అన్యాయాన్ని సహించేటటువంటి వాడు కాదు, అపవిత్రతను సహించేటటువంటి వాడు కాదు. తనకి చెందాల్సినటువంటి మహిమ ఇతరులకు చెందితే ఊరుకునేటటువంటి వాడు కాదు. తనకు చెందాల్సినటువంటి మహిమ తనకు చెందాల్సిందే. తనకు చెందాల్సినటువంటి మహిమ మానవుడు సృష్టించుకున్నటువంటి దానికి చెందితే ఆయన ఒప్పుకునేటటువంటి వాడు కాదు. చరిత్ర మనకు చెప్తా ఉంది. ఇజ్రాయేల్ యొక్క ప్రయాణంలో, ఇజ్రాయేల్ యొక్క జీవిత గమనంలో వారు చేసినటువంటి అనేకమైన పనులను బట్టి దేవుడు వారికి ఇచ్చినటువంటి పనిష్మెంట్, దేవుడు వారికి ఇచ్చినటువంటి తీర్పులను బట్టి మనకి విదితం అవుతూ ఉన్నది. దేవుడు తనకు చెందాల్సినటువంటి మహిమ, దేవుని యొక్క ఆలయం, యూదుల యొక్క ఆలయం, ఆ రోజున యెరూషలేములో ఉండాల్సినటువంటి ఆలయాన్ని అన్యులైనటువంటి వారు తమ కాళ్ళ కింద తొక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమం, ఇది దానియేలుకి కలిగినటువంటి దర్శనం. నేను మరొకసారి ఆ యొక్క ముఖ్యమైనటువంటి భాగాల్ని గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది పొట్టేలు, రెండోది పొట్టేలకు 2 కొమ్ములు ఉన్నాయి, మేకపోతు దానికి 4 కొమ్ములు ఉన్నాయి. మొదట ఒక కొమ్ము ఉన్నది, అది తీసివేయబడిన తర్వాత 4 కొమ్ములు ఉన్నాయి. తర్వాత ఈ 4 కొమ్ముల్లో నుంచి ఒక కొమ్ము నుండి చిన్న కొమ్ము బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ చిన్న కొమ్ము చాలా గర్వంతో దేవునికి విరోధంగా, దేవుని దూషిస్తూ ఆకాశ నక్షత్రాల్లో ఉన్నటువంటి వాటిని బయటికి తీసుకుని వచ్చి కింద నేల మీద పడవేసి తొక్కినట్లుగా, దేవునికి విరోధంగా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 4వదిగా దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క ఆలయము అపవిత్రపరచబడ్డది. దేవుని యొక్క ఆలయంలో దేవునికి చెందాల్సినటువంటి బలి అర్పణలు దేవునికి చెందకుండా చేయబడ్డాయి. దానికి గల కారణాలు ఏంటంటే దేవాలయం అపవిత్రపరచబడ్డది. ఈ చిన్న కొమ్ము తన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునికి విరోధంగా తన యొక్క జీవిత గమనాన్ని గడిపింది. కాబట్టి దేవుడు ఈ యొక్క జరిగేటువంటి నాశనము, ఈ యొక్క దేవాలయము ఇతరుల చేత తొక్కబడుట అన్నది 2300 రోజుల పాటు ఈ యొక్క దేవాలయం అన్యుల చేత తొక్కబడ్డం అన్న ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ ఆలయం నిమిత్తం దేవుని యొక్క సొత్తు, దేవుని యొక్క స్వాస్యం బట్టి తీర్పు చెప్తాడు అని ఈ దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో దానియేలు కలిగినటువంటి దర్శనం. దీనికి నేను వ్యాఖ్యానించలేదు, దీనికి ఇంటర్ప్రిటేషన్ చేయలేదు. ఎందుకనంటే ఇది దానియేలుకి, నేను చెప్పిన దానియేలు గ్రంథం అన్నది వర్తమాన భూత భవిష్యత్ కాలాల గురించి రాయండి. దీనిలో కొన్ని విషయాలు జరిగినాయి, కొన్ని విషయాలు జరగలేదు, ఎప్పుడు జరుగుతాయి తెలియదు. ఈ విషయాలు దానియేలుకి అర్థం కాల. నిశ్చేష్టుడై చూస్తూ ఉన్నాడు. దర్శనం అంటే చూసేటటువంటిది. ఈ చూసేటటువంటి ప్రక్రియలో ఇక్కడ 15వ వచనం నుంచి దరిదాపు చివరి భాగం వరకు ఉన్నటువంటి భాగంలో ఈ యొక్క ప్రవచనాలు, ఈ యొక్క దర్శనం యొక్క భావాన్ని తెలియజెప్తూ ఉంటాయి. తర్వాత నా ఎపిసోడ్స్లో ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క భాగం గురించి నేను చర్చించాలని ఆశపడతా ఉన్నాను. చాలా పెద్ద అధ్యాయము, చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ ప్రాముఖ్యమైన అధ్యాయం కాబట్టి దీని గురించి మనం కూలంకషంగా చర్చించాలని ఆశపడతా ఉన్నాను. 15వ వచనంలో దానియేలును నేను ఈ దర్శనము చూచితిని, దాన్ని తెలుసుకొనదగిన వివేకం పొందవలని నేను ఉండగా. చాలా చక్కనైనటువంటి మాటలు దానియేలు తన గ్రంథంలో రాశాడు. నిజమే, అర్థం కదా. దీంట్లో మనకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎవరి పొట్టేలు, ఎవరి మేకపోతు, ఎవరు దేవాలయాన్ని పాడు చేయబోతున్నారు, ఎవరు 4 కొమ్ములు, పైన 2 కొమ్ములు ఎవరై, తర్వాత వచ్చి 4 కొమ్ములు ఎవరై, 4 కొమ్ముల నుంచి ఒక చిన్న కొమ్ము అని అన్నారు కదా. 7వ అధ్యాయంలో మనం చదివినటువంటి చిన్న కొమ్ము 8వ అధ్యాయంలో కనపడేటువంటి చిన్న కొమ్ము ఒకటైనా, లేకపోతే వేరువేరా? 2 ఒకటైతే అది వేరుగాను ఇది వేరుగాను ఎందుకున్నది కనపడుతుంది. ఈ బలి అర్పణలు ఎందుకు ఆపేయడం జరిగింది? ఏం అతిక్రమం జరిగిందని బలి అర్పణల అర్పించడం మానేశారు? దానికి ఉన్నటువంటి సైన్యం ఏంటి? ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి అనుమానాలు.
ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాలి అని అంటే దానియేలుకి అర్థం కాల. ఏంటిది ఈ విధంగా ఉన్నది అని దానియేలు అనుకుంటా ఉన్నాడు. దానియేలు అనుకున్నటువంటి సందర్భంలో ఏమనుకున్నాడు అంటే చాలా చక్కగా ఈ గ్రంథంలో రాయబడ్డది. ఏమని అంటే, దానియేలు అను నేను దర్శనము చూచితిని, దాన్ని తెలుసుకోవాలనని వివేకం పొందవలనని ఉండగా అన్నాడు. దేవుని యొక్క వాక్యం యొక్క చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటనంటే, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అన్నట్లయితే తనకు బలిష్టమైనటువంటి కోరిక ఉండాలి. మొట్టమొదటి మనకి కోరిక కలిగి ఉండాలి. ఆ కోరిక కలిగి ఉన్నంత మాత్రాన ఆ యొక్క బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు కానీ బైబిల్ కానీ అర్థం కాదు. దేవుని యొక్క మాటలు అర్థం కావు. ఆ దేవుని యొక్క మాటలు అర్థం కావాలి, లేకపోతే దేవుని యొక్క వాక్యం అర్థం కావాలంటే ఎవరి వల్ల అర్థమవుతుంది అని అంటే, దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనకి అనుగ్రహించబడాలి. అప్పుడు కానీ దేవుని యొక్క మాటలు కానీ దేవుని యొక్క వాక్యం కానీ మన అర్థం కాదు. ఎందుకనంటే ఒక ఆయన అంటాడు, కెల్విన్ అని ఆయన అంటున్నాడు, బైబిల్ రాయడానికి 3 రకాలైనటువంటి భాషలను వాడారట. 3 భాషలు కదా, 3 రకాలైనటువంటి టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అని అన్నాడు. మొదటిది ఫిగరేటివ్ లాంగ్వేజ్, రెండోది సింబాలిక్ లాంగ్వేజ్, మూడోది లిటరల్ లాంగ్వేజ్ అని అన్నాడు. మొట్టమొదటిది ఏంటంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఏంటంటే, చూడండి, యేసుక్రీస్తు తన బోధలో అన్నీ కూడా ఉపమానాలు చెప్పాడు. అన్నీ కూడా కాంటెక్స్ట్లో, ఒక సందర్భంలో కొన్ని ఉపమానాలు, కొన్ని అలంకార రూపంగా దేవుని యొక్క వాక్యం రాయడం. శిష్యులు కూడా అడిగారు, అయ్యా నువ్వు చెప్పేది డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, ఇలాగా ఎవరికి అర్థం కాకుండా చెప్పడం దేనికి అని అంటాడు. అంటే అప్పుడు చెప్తాడు, దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండి నేను నేర్చుకోవాలి, లేకపోతే దాని గురించి దేవుని యొక్క నడిపింపు, ఆత్మ నడిపింపు అవసరం అని చెప్తాడు. ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో వారికి ఇది అర్థమవుతుంది. అందరికీ అర్థం అవ్వాల్సినటువంటి పని ఏమీ లేదు. అందుకే చాలామంది బైబిల్ గురించి చాలా చులకనగా మాట్లాడుతున్నారు. ఎందుకు చులకనగా మాట్లాడుతున్నారు అని అంటే, వారికి బైబిల్ అర్థం కాదు. అర్థం అవ్వాలంటే ఇది రాసినటువంటి వాడి యొక్క ఆత్మ కావాలి. ఎందుకు రాశారు, ఇది ఎలా రాశారంటే, ఇక్కడ ఉన్నటువంటి ఏ గ్రంథకర్త కూడా 66 పుస్తకాలు కూడా ఏ రైటరు కూడా సొంతగా రాయలా. దేవుని యొక్క ప్రేరేపణతోటి, ఆత్మ ప్రేరేపణతో ఈ గ్రంథం రాశారు. దరిదాపు 1600 సంవత్సరాల పాటు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని రాయడం జరిగింది. అంటే ఇది ఎవరో ఒక వ్యక్తి లేకపోతే వారి యొక్క ఆలోచనల ప్రకారం రాసినటువంటిది కాదు. ఎవరి యొక్క ఆలోచనల ప్రకారం రాశారు అని అంటే, దేవుని యొక్క ఆలోచనల ప్రకారం రాశారు. దేవుని యొక్క ఇన్స్పిరేషన్, ప్రేరణ చేత రాయబడదని పౌలు చెప్తాడు. దేవుని యొక్క ప్రేరణ, ఆత్మ యొక్క ప్రేరణతోటి ఈ యొక్క గ్రంథాన్ని రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మాటలు ఇక్కడ దానియేలుకి కలిగినటువంటి దర్శనంలో ఏది అర్థమయ్యేది కాదు. అన్నీ కూడా కొమ్ముల రూపంలో ఒకవేళ దానియేలుకు ఉన్నటువంటి నడిపింపుని బట్టి కొంత అర్థం కావచ్చేమో, కానీ పూర్తిగా అర్థం కాల. చివరికి వచ్చేది చిన్న కొమ్మ ఎవరు, ఎందుకు ఇది ఇలా చేసింది అని ఒక అనుమానం రావాలనొచ్చు. దానియేలుకు ఉన్నటువంటి చరిత్ర కనుక గమనించినట్లయితే నెబుకద్నెజరుకి ఏం కాలొచ్చిందో కూడా చెప్పగలిగాడు. అంత దేవుని నడిపింపు కలిగినటువంటి వాడు, దేవుని యొక్క ఆత్మ నడిపింపు కలిగినటువంటి వాడు. అంటారు ఆ బబులోనికి సంబంధించిన జ్ఞానులు అంటారు, ఇది ప్రపంచంలో ఎవరి వల్ల కాదు, కళ చెప్పు కలభావం చెప్తాం, కళని చెప్పడం అన్నది మా వల్లే కాదు కదా, ప్రపంచంలో ఎవరి వల్ల కాదు అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, మనుషులకి సాధ్యం కాదు, మరెవరికి సాధ్యం, దేవుడికి సాధ్యం. అందుకని నిరుత్తరుడై నిశ్చేష్టుడై అలా చూస్తూ ఉండిపోయాడట. ఉండిపోతే అప్పుడు నేను చెప్పిన కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది, సూపర్ నేచురల్ ఇంటర్ఫీరెన్స్ అని వేదాంతులు చెప్తారు. కొన్ని సందర్భాల్లో కొన్ని మానవునికి అసాధ్యమైనటువంటి సందర్భాలు. అబ్రహాంకి పిల్లలు లేరు, 99 సంవత్సరాలు. కానీ అటువంటి సందర్భాలు, మానవునికి వల్ల కానటువంటి సందర్భాల్లో దేవుని యొక్క ప్రమేయం ఈ లోకంలో ఎప్పటికప్పుడు కనపడతారే ఉన్నారు. కన్యకు శిశువు పుట్టడం అన్నది అసాధ్యమైనటువంటి విషయం, మానవునికి యొక్క ఆలోచనలకి అందనటువంటి విషయం.
ఇది ఎలా సాధ్యం అని అడుగుతారు చాలామంది. నిజమే, ఇది సాధ్యం అడగదు. మనుషుల వల్ల సాధ్యపడదు, మానవుని వల్ల సాధ్యపడదు. మానవుడు అనేవాడి యొక్క జ్ఞానం చాలా పరిమితమైనటువంటి జ్ఞానం. మానవుని యొక్క జ్ఞానం దేవుడు సృష్టించినటువంటి వాటిని విషయం గురించే మనం తెలుసుకోవడానికి మన జ్ఞానం సరిపోతుంది, ఏ మానవుడైనా సరే. అటువంటి జ్ఞానం. అందుకని ఈయన అంటున్నాడు, జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు, ఏంటిది ఈ జరుగుతున్న విషయాలు ఏంటి అని అవగాహన చేసుకుంటే, ఒక మనుష్యుని రూపం గల ఒకడు నా ఎదుట నిలిచాను అన్నాడు. మనుష్య రూపం, మనుషుడు కాదు సుమా, మనుషుడు కాదు, మనుషుని రూపంలో ఉన్నటువంటి వాడు. మనకు అనుమానం రావాలి, మనుషుల రూపంలో ఉన్నటువంటి వాడు ఎవడై ఉంటాడు? ఎవరు ఈ మనుషుల రూపంలో దానియేలుకి సహాయం చేయడానికి వచ్చాడు అన్నట్లయితే ఎవరు ఉండొచ్చంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, 2 సాధ్యాలు, 2 సందర్భాల్లో ఉన్నాయి. మొట్టమొదటి సందర్భం ఏంటంటే, దేవుని యొక్క దూతలు మనుషు రూపంలో భూమి మీద సంచరించినట్టుగా మనం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తున్నటువంటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఏ విధంగా రాయబడదంటే, మనుషులు ప్రేమించుకోవాలి, మానవాళి ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఇది సహోదర ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తూ ఒక చిన్న మాట వాడాడు. అది నేను మీకు వివరించాలని ఇష్టపడుతున్నాను. సహోదర ప్రేమ నిలవరముగా ఉండవాలని ఆతిథ్యము చేయి మరొకటి. ఆతిథ్యం ఇవ్వాలి, అందరికీ ఆతిథ్యం ఇవ్వాలి. నీ దగ్గరికి వచ్చినటువంటి వాడిని విడిచిపెట్టొద్దు. ఎందుకనంటే దానివల్ల కొందరు ఇరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం, వచ్చినటువంటి వాళ్ళు దేవదూత ఎవరో మనకు తెలియదు. కానీ కొందరు మనుషులకి సేవ చేయడం ద్వారా, మనుషులకి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఎవరికి ఆతిథ్యం ఇస్తున్నారట? దేవదూతలకు ఆతిథ్యం. అంటే ఏంటి? వచ్చినటువంటి వాడు ఎవరో కొంతమంది అయినా సరే దేవదూతలు మనుషుల రూపంలో వచ్చి ఉండొచ్చు అని అంటాడు. ఇదే విషయాన్ని మన అబ్రహాము తన చెట్టు కింద కూర్చున్నప్పుడు 3 మనుషులు వచ్చారు. 3 మనుషులు వచ్చి అబ్రహాము వారికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోతు కూడా ఆతిథ్యం తన ఇంటికి తీసుకెళ్ళి ఆతిథ్యం ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క దూతలు మనుష్య రూపంలో కనపడి ఉండొచ్చు. అంటే దానియేలు కనపడినటువంటి వాడు ఎవరై ఉండొచ్చు అని అంటే, మొట్టమొదట సాధ్యపడే విషయం ఏంటంటే దేవదూతలు అయి ఉండాలి అని చెప్తున్నాడు. రెండోది చూద్దాం. యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో కనుక గమనించినట్లయితే 1వ అధ్యాయం 26, 27 వచనాలు, 27 వచనం కనుక చూసుకున్నట్లయితే ఇలాగంటున్నాడు, చుట్టూ దాని లోపల కొరుగుచున్న అపరంజియు అగ్ని ఉన్నట్టు కనపడింది. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకను ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనపడింది. చుట్టూను తేజోమయంగా కనపడింది. వర్షాకాలంలో కనపడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనపడింది. ఇది యెహోవా ప్రభావ స్వరూపం. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడువాడు ఒకని స్వరము నాకు వినబడను అన్నాడు. చూడండి, ఇక్కడ ఒక ఆయన కనపడుతూ ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడట. కింద నుంచి ఈ నడువు దగ్గర నుంచి పై భాగం, నడువు దగ్గర నుంచి కింద భాగం, ఇది అగ్ని వలె ఉంది. అగ్ని కానీ నరస్వరూపి అయినటువంటి వాడు, నరస్వరూపి అయినటువంటి వాడు. అంటే ఈయన స్వరూపం ఎలా ఉంది అని అంటే నరులే ఉన్నది అని చెప్తా ఉన్నాడు. అంటే దీన్ని బట్టి రెండవ పాసిబిలిటీ సాధ్యం ఏంటనంటే, అతను దేవుడై ఉండొచ్చు అని. ఒకడు దేవదూత అయి ఉండొచ్చు. రెండవదిగా ఎవరై ఉండొచ్చు అని అంటే దేవుడై ఉండొచ్చు. ఈ ప్రక్రియని మన వేదాంత విద్యలో ఏమంటారు? థియోఫెనీ అని అంటారు. దేవుడే నరరూపంగా ప్రత్యక్షమవడం ఉన్నది, దీన్ని థియోఫెనీ అని అంటారు. క్రీస్తు లోకంలో ప్రత్యక్షమయ్యాడు, దాన్ని క్రిస్టోఫెనీ అని అంటారు. థియోఫెనీ లేకపోతే క్రిస్టోఫెనీ. దేవుడే కనపడితే దాన్ని థియోఫెనీ అంటారు. యేసుక్రీస్తు భూలోకంలో మానవుడిగా కనపడ్డాడు, దాన్ని క్రిస్టోఫెనీ అని అంటారు. ఈ యొక్క దానియేలు గ్రంథంలో కనుక గమనించినట్లయితే 3వ అధ్యాయంలో అగ్నిగుండంలో మండుతున్నటువంటి అగ్నిగుండంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు సహాయంగా ఒక మానవుడు కనపడ్డాడు. అప్పుడు నెబుకద్నెజర్ అడుగుతాడు, మనం ఆ అగ్నిగుండంలో వేసింది 3 కదా, 4వ వాడు ఎవరు అని అంటాడు. 4వ వాడు దేవుడే. దేవుడు మానవ రూపంలో వచ్చి ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలకి వేడి తగలకుండా కాచి కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 7వ అధ్యాయంలో గోడ మీద రాతి రాసినటువంటి చెయ్యి మనకు కనిపించింది. ఇది కూడా
థియోఫనీ లెక్కలోకి వస్తారు. అలాగే దానియేలు సింహభూంలో ఉన్నప్పుడు సింహాల బారి నుంచి దానియేలు కాపాడినటువంటి వాడు. 7వ అధ్యాయంలో లిటిల్ హాల్ చిన్న కొమ్ముని జయించి తన రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు మనుష్య కుమారుడు. ఇలాగా అంటే మా దేవుడే, లేకపోతే దేవుని యొక్క కుమారుడే యేసుక్రీస్తే స్వయంగా దానియేలు దగ్గర నిలబడి ఉన్నాడు. దానియేలు దగ్గర నిలబడి ఏమని చెప్తా ఉన్నాడు? ఏమని చెప్తున్నాడంటే, తన యొక్క దూతలకు ఆజ్ఞిస్తూ ఉన్నాడు. మనుష్యుని రూపంగా కూడా నా ఎదుట నిలిచెను, అంతటా ఓలయి నదీ తీరంలో మధ్య నిలిచి పలుకుచున్న యొక్క ఒక మనుష్యుని స్వరము వింటిని. మనుషుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైనా మాట్లాడతాడు తెలుసా? గబ్రియేలు దానియేలుతో మాట్లాడాల. గబ్రియేలు తన దూతలతో మాట్లాడుతున్నాడు. గబ్రియేలు ఈ దర్శన భావన ఇతనికి తెలియజేయమని చెప్పాను అన్నాడు. చూడండి, మానవునికి దానియేలు మానవుడే కదా. దానియేలుకు అనుమానం వస్తే, దానియేలు దేవునికి ప్రార్థిస్తే దేవుడు ఇచ్చినటువంటి రెస్పాన్స్ తన యొక్క దూతని, చాలా ప్రముఖమైనటువంటి దూతని గబ్రియేలు. దేవుని యొక్క దూతలు చాలా దూతలు, వేలాది దూతలు అని రాయబడి చాలా చోట్ల బయట. అని వేలాది దూతలు ఉన్నప్పటికీ 4 పేర్లు మాత్రమే రాయబడ్డాడు. మొట్టమొదటి వాడు లూసిఫర్, రెండవ వాడు మికాయేలు, మూడవ వాడు గబ్రియేలు, 4వ దూత ఎబాదన్ లేదా అపోలియన్ అని అంటారు. ఈ 4 దూతల పేర్లు మాత్రమే బైబిల్లో ప్రస్తావించబడ్డాయి. లూసిఫర్ గురించి తెలిసి యెషయా రాసినటువంటి గ్రంథం 14వ అధ్యాయంలో 1వ వచనంలో తేజో నక్షత్రమా లూసిఫర్ దూత దేవునికి వ్యతిరేకంగా తిరగబడి దేవుని మీద హెచ్చించుకున్నటువంటి వాడై దేవుని యొక్క ఉగ్రతకు గురైనటువంటి దూతగా మనం చూస్తూ ఉన్నాం లూసిఫర్. మనకి మికాయేలు గురించి అవసరం లేదు, కానీ మికాయేలు గురించి కూడా దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయంలోను, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో, యూదా రాసిన గ్రంథం 9వ అధ్యాయంలో ఇక మికాయేలు గురించి రాయబడి. ఇంకా మనం ఇప్పుడు ఈ సందర్భంలో మనకు కనిపెట్టిన దేవదూత ఎవరంటే గబ్రియేలు దూత. ఈ గబ్రియేలు దూత దానియేలు గ్రంథంలో కనపడ్డాడు, లోక రాసినటువంటి సువార్తలో కనపడ్డాడు. లోక రాసినటువంటి సువార్తలో రక్షకుడు ఉదయించాడు, రక్షకుడి యొక్క జన్మం గురించి, రక్షకుడు ఉదయించాడు అనే అంత ప్రాముఖ్యమైనటువంటి మానవాళి యొక్క రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికని భూమి మీద ఉన్నటువంటి అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి యోసేపుకి, మరియమ్మకి ఎవరి చేత కబురు పెట్టాడు అంటే గబ్రియేలు తోట కబురు పెట్టాడు. గబ్రియేలు దేవుడు నాకు బలము అని అర్థం. గబ్రియేలు అంట గాడ్ ఇస్ మై స్ట్రెంగ్త్, మైటీ వన్ ఆఫ్ గాడ్. ఈ గబ్రియేలు చాలా ప్రాముఖ్యమైన విషయాలకు మాత్రమే భూమి మీదకి దేవుడు పంపించాడు. నేను చెప్పాను, ఉదాహరణ చెప్పాను. యేసుక్రీస్తు యొక్క జనన సువార్తను ప్రకటించడానికి గబ్రియేలును వాడుకున్నాడు. ఈ రోజున ఈ యొక్క దర్శన భావాన్ని దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో మనకు కనపడినటువంటి, మనం ఎరుగురు సమీక్షించినటువంటి ఈ యొక్క ఆ దర్శనాన్ని విడమర్చి చెప్పడానికి దేవుడు తన కుమారుని పంపించి ఆ కుమారుని ద్వారా ఈ గబ్రియేలుకి ఆజ్ఞ ఇచ్చాడు. ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం అని చెప్తా ఉన్నాం. గబ్రియేలు ఈ దర్శన భావన తనకు తెలియజేయమని చెప్పక అప్పుడు అతను నేను నిలుచున్న చోటకు వచ్చాను. గబ్రియేలు అంటే రావా దానియేలు అల్లా. మనం చాలా ఈరోజు గమనిస్తూ ఉన్నాం, వాళ్ళ స్థాయి దిగజారి కిందకు రావడానికి ఇష్టపడ్డాం. గబ్రియేలు దూత ఏం చేసింది? గబాబా దానియేలు దగ్గర పరిగెత్తుకెళ్ళాడు. గబ్రియేలు యొక్క ఉన్నత స్థితి ఏంటి, దానియేలుకు ఉన్నటువంటి స్థితి ఏంటి అన్నట్లయితే దేవుడిచ్చినట్టు ఆధిక్యతను బట్టి దూతని దానియేలు దగ్గరికి పంపించాడు. గబ్రియేలు దర్శన భావన అతను తెలియజేయమని చెప్పగా అప్పుడు అతను నేను నిలుచున్న చోటకు వచ్చాను. అతడు రాగానే నేను మహాభయం ఉంది, సాష్టాంగ పరితిని అని అంటున్నాడు. నిజమే, దేవుని యొక్క దూత అతి ప్రాముఖ్యమైనటువంటి వాడు పక్కన వచ్చి నిలబడితే దానియేలుకు కలిగినటువంటి మొట్టమొదటి రియాక్షన్ ఏంటంటే భయం కలిగి ఏమంటే సాష్టాంగపడి, నా పుత్రుడా ఈ దర్శనము అంత్యకాలంలో గురించి నేను తెలుసుకోమని నేను ముగిస్తాను. ఈ దర్శనము అంత్యకాలంలో జరిగే విషయాలు తెలియజెప్తుంది అని ఈ యొక్క గబ్రియేలు దానియేలుకి చెప్పాడు. ఎప్పుడైతే గబ్రియేలు దూత దానియేలు దగ్గరికి వచ్చిందో
దానియేలు దగ్గర ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే భయపడ్డాడు. భయపడి సాష్టాంగపడి చెప్తున్నాడు. తన యొక్క రియాక్షన్ ఏంటని చెప్తున్నాడు. సాష్టాంగపడడం అంటే కాలు దగ్గర నుంచి శిరస్సు వరకు ఉన్నటువంటి భాగాన్ని భూమి మీద తాకించి గబ్రియేలు దగ్గర భయపడి సాష్టాంగపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గబ్రియేలు దూత మొత్తం ఈ యొక్క దర్శన భావాన్ని చెప్పలేదు, కానీ మొట్టమొదటిగా ఈ దర్శనం యొక్క కాలం గురించి వివరించింది. మనం ముందు భాగంలో చదివాం. 2300 రోజులు ఈ యొక్క దర్శనం జరిగే కాలం, లేకపోతే దర్శనం అమల్లోకి వచ్చేటువంటి కాలం మీద 2300 దినాల తర్వాత. అందుకని అంటున్నాడు, నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలంలో కూర్చున్నదని తెలుసుకోను మనం. ఇది ఇప్పుడుది కాదు, ఇప్పుడు జరిగేటటువంటి ఈ దర్శనం కాదు, కానీ దర్శనం యొక్క జరిగే కాలం ఎప్పుడనంటే అంత్యకాలంలో జరుగుతుంది అని చెప్పి అన్నాడు. ఈ గబ్రియేలు మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. గబ్రియేలు దూత ఈ అబ్రహామిక్ రిలీజియన్స్ అని అంటారు. ఏమంటారు? జుడాయిజం అంటే క్రిస్టియానిటీ, ఇస్లాం. ఈ మూడు కూడా గబ్రియేలు దూత గురించి, గబ్రియేలు దూతని చాలా ప్రాముఖ్యంగా వారు కొలుస్తారు. ఇందులో ఇస్లాం అయితే ఈ గబ్రియేలు దూతే మహమ్మద్ ప్రవక్తకి ఈ యొక్క ఖురాన్ని బోధించింది అని నమ్ముతారు. ఎందుకంటే జిబ్రీల్ అని పిలుస్తారు. ఇస్లాం వారు జిబ్రీల్ దూత ఈ యొక్క ఖురాన్ని ఈ యొక్క మహమ్మద్ ప్రవక్తకు బోధించింది అని విశ్వసిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ యొక్క కళభావాన్ని, లేకపోతే ఈ యొక్క దర్శన భావాన్ని గబ్రియేలు దూత చెప్పడం మొదలుపెట్టాడు. తర్వాత ఎపిసోడ్లో ఆ యొక్క దర్శన భావాన్ని మనం చర్చించుకుందాం. అంతటి వరకు ఈ యొక్క వీడియోని చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టవలసిందిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.